డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. వస్త్రాలు ఐరన్ చేయొచ్చా? ఐరన్ చేసిన వస్త్రాలు మనం పెళ్లి కొడుకులమా అండి? మనం దీక్ష తీసుకుంటున్నామండి, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటాను. నేను ఐరన్ చేసుకుంటాను, నేను పెర్ఫ్యూమ్ పెట్టుకుంటాను, షాంపూ పెట్టుకుంటాను, ఇంకొకటి పెట్టుకుంటాను, నేను చక్కగా ఆయిల్ పెట్టుకుంటాను, ఇంకొకటి పెట్టుకుంటాను. నేను ఇంకా మీసాలకి రంగులు వేసుకోవచ్చా? వాట్ ఈస్ దిస్? అడగండి. గుండె మీద ఇలా చేసుకొని నేను దీక్ష తీసుకుంటున్నాను. నన్ను నేను మార్చుకోవడానిక, నన్ను నేను అందంగా చూపించుకోవడానిక? పూజనీయంగా కనబడాలి కానీ సోకులు రాయిడ్లా కనబడకూడదు. శరణమయ్యప్ప. ఇంట్లో మా అబ్బాయి మాల వేసుకుంటున్నారండి. మహిళగా నేను ఎలాంటి నియమాలు పాటించాలి? మా భర్త వేసుకుంటున్నారు మాల, అప్పుడు నేను ఎలాంటి నియమాలు పాటించాలి? మహిళలు అసలు మీరే బాగుంటారు. మీ అబ్బాయి అయినా మీ ఆరైనా కొంచెం అప్పుడప్పుడు డివైడ్ చేస్తారేమో కానీ మీ ఆడవాళ్ళే చాలా చక్కగా దీక్ష తీసుకుంటారు. ఎందుకంటే దీంట్లో దీక్ష తీసుకున్నటువంటి స్వామి ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ వేసుకుంటే ఆ స్త్రీలు వాళ్ళకంటే ముందు నిద్రలేస్తారు, ఇల్లంతా కడుగుతారు, తుడుస్తారు, అన్ని రకాలైనటువంటి పనులు చేస్తారు, మామిడాకులు పెడతారు, వాళ్ళకి వంట చేస్తారు, ఆ దేవుడి గదంతా క్లీన్ చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఋతుచక్రని తీరని ఆడవాళ్ళు కూడా అదే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు అయ్యప్ప. ఎందుకంటే ఈ అయ్యప్పల కోసమే కాదు, మీరు ఋతుచక్రంలో ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంటి దేవుడి ఇంట్లోకి పోరు కాబట్టి మీకు ఆ బాధ్యతలు అన్నీ తెలుసు. అతి అద్భుతంగా దీక్ష తీసుకున్నటువంటి వారు భర్త ఎలా దీక్ష తీసుకున్నారు, భార్య కూడా దీక్ష తీసుకున్నట్టే. పిల్లలు ఎలా దీక్ష తీసుకుంటే ఆ పిల్లలు కూడా అలా దీక్ష తీసుకున్నట్టే. వాళ్ళే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ఎవరైనా కూడా మీ ఇంట్లో ఒక అయ్యప్ప ఉన్నాడు కాబట్టి మధుమాంసాలకు దూరంగా ఉండండి. ఈ 48 రోజులు మీరు అయ్యప్పకు డైరెక్ట్గా పూజలు చేయలేరు. మీ ఇంట్లో అయ్యప్ప ఉన్నాడు కాబట్టి ఆయనకు సేవ చేసుకుంటేనే అయ్యప్ప చేసినంత భాగ్యం మీకు. కాబట్టి ప్రతి క్షణం ఆయన నామస్మరణ చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు కూడా మీరు అందరూ కూర్చోండి, బయట కూర్చొని ఆయన స్వామి అంటే శరణమయ్యప్ప, ఓ మణికంఠను చెప్పండి, తప్పట్లు తట్టండి. చూడండి, తెలియకుండానే మీ ఇంట్లో ఒక డిసిప్లిన్ అనేది, ఒక దేవాలయం, మీ ఇల్లు బికేమ్ ఎ దేవాలయం. శరణమయ్యప్ప అలవాటు అయిపోతుంది. అలా 5 రోజుల వరకు అసలు ఎలాంటి 4 రోజులు 5వ రోజు మళ్ళీ రొటీన్. వారే వండి పెట్టచ్చు అన్ని చక్కగా చాలా అద్భుతంగా వారే వండి పెట్టాలి. మీరు అయ్యప్పకు ఆవిడ ఇంకొకటి ఏమో తెలుసా, రుచి కూడా చూడదు, చక్కగా చేసి పెడుతుంది. మీరు చూడండి, రెగ్యులర్ భోజనం కంటే కూడా ఈ అయ్యప్ప భోజనం చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. ఏ భార్యకైనా తన భర్తకు వడ్డించి ఆయన చక్కగా తింటే చాలా ఆనందపడుతుంది. సివిల్ డేస్లో కనీసం ఎంత తిన్నా వాళ్ళు ఫోన్ నోడుకుంటూ ఇది చేసుకుంటూ అక్కడ తింటూ ఇక్కడ తింటూ వాగుతూ, ఇంకా వాడికి ఎక్కడెక్కడ లేని ఫ్రస్ట్రేషన్, ఏంటే పప్పులో ఉప్పు చేసి చంపావు, అది చేసావని బూతులు తిట్టి నానా తిట్టి ఈరోజు స్వామి శర్మ తృప్తిగా, స్వామి మీకు ఇంకేమన్నా చాలు మాత ఆ మర్యాదకే ఆ అమ్మ స్వామికి చాలా ఆనందం అయిపోయి, నేను మళ్ళీ మా స్వామికి ఇంకేమైనా కొత్తగా చేసి పెట్టి భక్తికి ఇంకా నేను పూజ చేసుకొని సపోర్ట్ చేయాలని ఆ భావన అనేది, ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి, ఆప్యాయత పెరుగుతుంది. ఈ ఆప్యాయత 365లో 324 రోజులు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దట్ ఈస్ కాల్ అయ్యప్ప దీక్ష. శరణమయ్యప్ప. స్వామి అవన్నీ నేర్పిస్తారు. అంతే. అలాగే ఆహారం విషయంలో ఇందాక మీరు అన్నట్టుగా ఏవేవో ఈ మధ్య కాలంలో వండేస్తున్నారు, రకరకాలుగా అన్ని రుచులు అందించాలి, స్వయంగా స్వామికే పెట్టాలన్న ఆతృతతో ఇంట్లో మహిళలు కూడా రకరకాలుగా వండి పెట్టేస్తూ ఉన్నారు. అసలు స్వామికి ఎలాంటి భోజనం పెట్టాలి? సాత్వికమైనటువంటి ఆహారం అండి. నో స్పైసీ, నో గార్లిక్, నో ఆనియన్, నో ఆయిల్ ఫుడ్. స్వామి కొంచెం ఒక పాపడే పెట్టారండి, అయ్యప్ప పాపడు. ఏం పాపడ పెడతారండి? ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ అంతా పెట్టి పాపడు పెట్టి పాపం తెచ్చుకోకండి. మీరేమో తృప్తికి పెట్టేస్తారు. వాళ్ళు ఆ తిన్న తర్వాత అరగక పడుకొని లేదా రాత్రి పుట్టనో స్నానంలోనో పడకలోనో వీర్యస్ఖలితమైపోయి బ్రహ్మచర్యం పోతుంది కదండి ఆహారం వల్ల. అందుకే కదండి ఋషి ప్రోక్తంతు పూర్వాన, అప్పుడంతా ఋషులంతా ఎలా ఆహారం నియంత్రించుకొని రోజుల తరపుడి ఎలా సాధన చేస్తున్నారు. మనం కనీసం 48 రోజులు సాధన చేయలేమా? కాబట్టి ఆహారం, నేను ఇంతకుముందే చెప్పాను ప్రశ్నలో, ఒకటే శత్రువు 2 రకాలైనటువంటి ఇబ్బందులు పెడతారు. మీ నోరు అదుపులో ఉంటే సమాజం బాగుంటుంది, మీ నోరు అదుపులో ఉంటే మీ శరీరం బాగుంటుంది. కాబట్టి ఆహారం 48 రోజులు ఒక ఓత్ తీసుకోండి. నేను మాల తీసుకున్నాను, ఈ 48 రోజులు ఆయిల్ ఫుడ్ తినను, మసాలా ఐటమ్స్ తినను. చూడండి ఒకసారి,
మీ శరీరంలో తెలియకుండానే మీ ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుంది. శరణమయ్యప్ప. నిజం. అంటే ఆహారంలో కొంత ఇవి చెప్పండి. పప్పన్నం, అదే పప్పు, పెసరపప్పు అన్నం. కూరగాయల అన్ని రకాల తినొచ్చండి. కూరగాయలు వాడండి. ఆ. ఏమంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్లకు వెళ్తామండి, ఫస్ట్ ఆడ ప్లేట్ తీసుకునేటప్పుడు ఏముంటుంది? స్ప్రౌట్స్ Salad. అండ్ సలాడ్స్ ఇవే ఉంటుంది కదా. ఎందుకు మనం దాన్ని ఇవ్వట్లేదు ఈ అయ్యప్పలో? ఎంతగానో మిర్చి బజ్జీ, వడ, ఆ దేవుతే ఆ నూనెలో అలా దేవాలి. అలా తింటే కానీ తిండి అరగదు. అలా పెడితే కానీ మాత్రం తృప్తి ఉండదు. అంటే ఎక్కడి నుంచి పోవాలి మేము? స్వాములు, అమ్మ స్వాములు కొంచెం దయచేసి మా పైన కనుకరించండి. 48 రోజులు ఆయిల్ ఫుడ్ పెట్టం మా స్వాములకని మీరు ఒట్టు తీసుకోండి. దానివల్ల అయ్యప్ప ఏం బాధపడడు, ఇంకా ఆనందపడతాడు, మీకు ఇంకా అనుగ్రహం ఎక్కువ ఇస్తాడు. శరణమయ్యప్ప. కూరగాయలు మామూలుగా కూరలు అన్ని రకాల కూరగాయలు వాడుకోండి, తప్పే లేదు. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు ఉండొచ్చు. గార్లిక్ ఆనియన్ ఎందుకు వేసుకోకూడదు అంటే దాని రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు. దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మచర్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మసాలా, స్పైసీ, గార్లిక్, ఆనియన్ ఈ 4 కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇది మంచిది. జ్యూస్ రూపంలో తీసుకోండి, ఫ్రూట్ జ్యూస్ లాగా. చక్కగా కొంచెం ఆకలి అయింది, మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి కదండి ఆరోగ్యపరంగా ఉండడానికి. చూడండి, మాల వేసుకున్న వాళ్ళు నేను 20 కిలోలు పెరిగానండి గొప్పలు చెప్పుకుంటాడు అడ్డమైన తిండి తిని. నేను ఈ దీక్ష తీసుకోవడానికి ఒక 10-12 కిలోలు తగ్గానండి, నా శరీరం బాగుందని గర్వంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. గొప్పగా చెప్పడం వేరు, గర్వంగా చెప్పడం వేరు. ఏది కావాలో చూసుకోండి. శరణమయ్యప్ప. ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు టాబ్లెట్స్ కొంతమంది వాడాల్సి ఉంటుందండి, బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్. నేను 100% షుగర్ పేషెంట్, అన్ని ఆయుర్వేదిక్ పాటలు వాడి తీరుతాను. నేను ఒకవేళ మాత్రలు వేసుకోకపోతే మీ టీవీ ముందర కూడా కూర్చొని నేను నిలబడి చెప్పలేను. వేసుకోవాలి. మా డాక్టర్ చెప్పారు, నువ్వు ఇంకా 100 ఏళ్ళు బతకాలి, 20 ఏళ్ళు బతకాలంటే నువ్వు ఇవన్నీ వాడాలిరా బాబు అని చెప్పారు. ఆయన ఏం చెప్పారు? వైద్యో నారాయణో హరి అన్నారు. డైరెక్ట్గా చెప్పకుండా వైద్యుడి రూపంలో నాకు నారాయణుడు వచ్చి చెప్పినట్టే నేను వేసుకోక తప్పదు, నేను వేసుకుంటాను. మీరు వేసుకోవాలా లేదని మిమ్మల్ని గుర్తించి అనుకోండి. ఒకరోజు వేసుకోకుండా చూడండి, మీ శరీరంలో వచ్చే మార్పులు మీరే చూడండి. నేను అందుకే నన్ను నలుగురి దగ్గర పర్మిషన్ అడగాలని, మీ డాక్టర్ దగ్గర పర్మిషన్ అడగాలి. మాత్రలు వేసుకో అయ్యప్ప చూసుకుంటా, ఏంది అయ్యప్ప చూసుకోండి, గాల్లో దీపం పెడితే అయ్యప్ప చూసుకుంటాడా? నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, ఈ మందు క్వాంటిటీ తగ్గేటట్టుగా నీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తాను అంటాడు అయ్యప్ప. అంటే కొన్ని మందుల్లో నాన్ వెజ్ కలిసినట్టుగా. అందుకే ఆయుర్వేదిక్ అన్నాడు. మీరు వినలేదు మొదటి నుంచే ఆయుర్వేదిక్ అంటున్నాను నేను. వరకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన వాళ్ళు ఆయుర్వేదిక్. ఇప్పుడు కొంతమంది మీరు అడిగింది కరెక్టే, కొన్ని టాబ్లెట్లో ఫిష్ ఆయిల్ కలుస్తూ ఉంటుంది. అవన్నీ చూసుకోండి. నాన్ ఆల్కహాలిక్, వెజ్ అని కొన్ని ఉంటాయి. ఏం గుర్తిస్తాం? కాబట్టి కెమికలేగా, అది ఆయుర్వేదిక్లో కెమికల్ అనేది తక్కువ ఉంటుంది. అందుకని కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇవన్నిటికంటే ఎందుకులా చెప్పాం, పొద్దున్న లేస్తారు కదా, సూర్య నమస్కారం చేయండి చాలు. ఆ 12 నమస్కారాలు 16 సార్లు చేయండి. సూర్యుని ఆనందపడతారు, ఆరోగ్యం బాగుంటుంది, లిమిట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ టాబ్లెట్స్ కూడా తగ్గిపోతుంది. శరణమయ్యప్ప. కొంతమంది ఇంట్లో పీఠం పెట్టుకోవటం మాకు కుదరలేదండి, దేవాలయంలో మేము అలా ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మీరు మీ అబ్బాయి మాలేసుకుంటున్నారు, ఆయన మీకోసం, మీ అత్తగారు, మామగారు, మీ తల్లిదండ్రుల కోసం వేసుకుంటున్నారా లేదా గ్రూప్ కోసం వేసుకుంటున్నారా? మన కోసమే. మరి ఆయనపై అక్కడ పూజ చేస్తే మీరు ఏమైనా చేయగలరా ఆయనకి? యు ఆర్ టేకెన్ దీక్ష ఫర్ యూ, కాబట్టి మీరు మీ ఇంట్లోనే పెట్టి తీరాలి. నేను గ్రూప్లో ఉంటామంటే ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్గా ఉన్న చరిత్ర లేదు. గ్రూప్లో వాడు ఫోన్ పెట్టుకుంటాడు, వాళ్ళ వ్యాపారం ఏంటి, వీడి ఉద్యోగం ఏంటి, వాడేంటి, ఇదేంటి మాట్లాడుకుని తన వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అక్కడ ఇంటితో అనుబంధం దూరం అయిపోతుంది. ఎలాగూ 365లో 324 దూరంగానే మ్యాక్సిమం ఉంటున్నాం. ఈ 48 రోజులు కూడా అయ్యప్పగా కూడా దూరం అయిపోతే మీరు ఇంకా మీ ఇంటికి ఏం న్యాయం చేశారు? అయ్యప్ప దగ్గర పోయి అడుగుతారు, ఏనా నాన్న నువ్వు ఎవరికి వస్తుంది, నా భార్య పిల్లలు బాగుండాలి స్వామి. మరి ఒకరోజు కూడా వాళ్ళకి సేవ చేయడానికి అధికారం ఉండేది కదా. నువ్వు ఎక్కడ పోయి మండపంలో ఉంటానంటున్నావు కదా, అక్కడ పోయి ఏంటో స్వామి నాట్ టవల్, నా షర్ట్, నాట్ డ్రాయర్, ఈ లొల్లే ఉంటుంది. అది మీ ఇంట్లో మీదే కదా, మీరే చేసుకుంటారు. దాన్ని ఎవరు ముట్టరు. పడమ్మాయి దగ్గర కూడా ముట్టలేరు. స్వామి అక్కడ దేవుని బట్టలు ఉన్నాయట ఎల్లకంటారు. అవునా? అక్కడే ఇది కామన్. టవల్స్ అన్ని సేమ్ ఉంటుంది, షర్ట్ అంతా సేమ్ ఉంటుంది. ఎవరు వేసుకుంటున్నారో తెలీదు. గొడవలు, మాటలు, నువ్వెంత నేనెంత, మళ్ళీ వీడి వ్యాపారం వాడు వింటాడు, వాడి వ్యాపారం వీడు వింటాడు, వీడి సీక్రెట్ వాడి సీక్రెట్, ఎన్ని ఉన్నాయి. మీ యొక్క పర్సనల్ కూడా పోతుంది. జాగ్రత్త. శరణమయ్యప్ప. ఇంటి దగ్గరే పెట్టాలి. మీకోసం దీక్ష తీసుకుంటే మీ ఇంటి దగ్గర పెట్టండి. నేను మా సమాజం కోసం తీసుకుంటాను, నా ఇంటికి సంబంధమే లేదనుకుంటే ఎక్కడైనా ఉండండి. కొంతమంది ఉదయం చక్కగా పూజ చేసుకుంటారు, మీరు చెప్పిన విధానంలో అంతా పూజ చేస్తారు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి రాత్రి 8-9 అయిపోతుంది.
వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దీపం పెట్టాలా ఖచ్చితంగా? వచ్చిన తర్వాత స్నానం చేయాలి కదా, స్నానం చేసి బట్టలు వేసుకొని దీపం పెట్టి పూజ చేయాల్సిందే 100%. మరి ఆ గుండెని ఇచ్చాడండి దేవుడు. నాన్న కొంచెం నేను అలసిపోయాను, ఒక 2 నిమిషాలు పడుకుంటాను వేరే ఇంటికి పోయి అని గుండె చెప్తే మీరు ఒప్పుకుంటారా? మీరు పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు అది ల్యాప్టాప్ 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 కొట్టుకుంటుంది. ఉదయం పెట్టాను, సాయంత్రం పెట్టాను. ఇవన్నీ చేయకపోతే దేవుడు కొడతాడంటే కూడా కొట్టాడు. నువ్వు తీసుకున్నావు కాబట్టి చెయ్యి. దీక్ష నువ్వు తీసుకున్నావు, ఉదయ సంధిలా స్నానం చేసి పూజ చేస్తాను ప్రమాణం చేసి ఆ నమస్కార శ్లోకంలో నువ్వు ఒప్పి చేసుకున్నావు కాబట్టి అలా చేయడానికి సిద్ధం ఉంటేనే కదా తీసుకున్నావు. మరి చెయ్యాలా చేయకూడదు అనుకుంటే దీక్ష తీసుకోవడం వేస్ట్ కదా. నువ్వు రొటీన్గానే ఉండు కదా, దేవుడేం కొట్టలేదు కదా. నువ్వు వచ్చి మాల వేసుకోకపోతే నాకు భక్తులే లేరు అని చెప్పి అయ్యప్ప ఏం అడుకోవట్లేదు కదా. ఎంత రాత్రి అయినా స్నానం చేసి దీపం పెట్టాల్సిందే. దీపం పెట్టడం కదా, పూజ చేయాల్సిందే. ఇట్ ఇస్ హాఫ్ అన్ అవర్, అరగంట సేపు కూడా 24 గంటల సేపులో ఉదయం అరగంట సాయంత్రం అరగంట కూడా కేటాయించకపోతే ఇంకేం నువ్వు వృత్తి చేస్తావు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా బిజీగా ఉన్నా కూడా అపజప మంత్రం చేస్తున్నాడు. స్వామి 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 లోపల ఆ నామం వెళ్తూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ సంబడి, ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ క్లయింట్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ కస్టమర్. నాకు మీతో షూటింగ్ అవుతుండగా నేను ఏం చేస్తాను, పరిగెత్తాను. నాకు జీవనం పెట్టేది అది. ఆ యొక్క లోపల ఉండాలి, ఆ లోపల. అందుకే కలవు నామస్మరణాత్ అన్నారు. నామస్మరణ చేస్తే ఎన్ని అపరాధాలని అన్నిటి కూడా పనిష్మెంట్ తొలగిపోతుంది అని చెప్తూ ఉంటారు. అందుకని నామస్మరణ చేస్తూ ఉండండి. సాయంత్రం ఎక్కువసేపు చేయలేకపోయినా ఈ నామస్మరణ ఉదయం నుంచి సాయంత్రం చేస్తుంది. ఇట్స్ గివ్ ఆక్సిజన్ టు యూ. చల్లమయ్యప్ప. వృత్తిపరంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వస్త్రాలు వేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమంది పోలీసులు కావచ్చు, డాక్టర్స్ కానీ, వారు చెప్పులు ధరించాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఉట్టి కండవా మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది యూనిఫామ్తో పాటుగా. అలా ఉట్టి కండవా కూడా వేసుకోలేని వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. నాకు పక్కన ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉందండి. ఒక టీమ్ ఆఫ్ పీపుల్, ఒక 20 మంది అందులో మాల వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కంప్లీట్ అక్కడ లోపలికి పోతే జాకెట్తోనే వేయాలి. -4-6 డిగ్రీ లోపలికి వెళ్తారు వాళ్ళు. 8 అవర్స్ 9 అవర్స్ దాంట్లో ఉంటారు. అరగంట గంటకు ఒకసారి బయటికి వస్తారు. వాళ్ళకి హ్యూమిడిటీకి కొంచెం బయట ఉంటే బాగుంటుంది. హై కూల్డ్కి ఉన్నటువంటి వాళ్ళు షూవే వేసుకోవాలి. అది షూ కాదు, టోటల్ ప్యాక్, ముఖం వరకు ఇట్లా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు నేను దీక్షలో ఉన్నానండి, 40 రోజులు రానండి అని అంటే, ఇంటికి పోరా బాబు నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా అంటారు. ఇటు అయ్యప్ప పేరు చెప్పి నువ్వు రోడ్డు మీద పడతావు. నీ వృత్తి తర్వాత ప్రభుత్వ క్లీనింగ్స్, రోడ్ క్లీనింగ్ చేసేవాళ్ళు, స్కావెంజర్స్, మున్సిపాలిటీలో చేసేవాళ్ళు ఉన్నారు చూస్తారా. నా శిష్యుడే ఒకతను ఉన్నాడు. నేనే వాడికి మాల వేసి నాతో పాటు నేను దీక్షలో కూర్చోబెట్టుకున్నాను. వాడు క్లీన్ చేయకపోతే మా ఇంటి ముందర మొత్తం బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక ఉదాహరణకు చెప్తున్నాడు, ఆ గల్లీ అంతా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అతనే లోపల మోరీలో దిగాల్సింది చేయాల్సింది. వాడు ఏం చేస్తాడు, ఈ మాలకు కవర్ కప్పేసుకుంటాడు. ఆ కాకి ఒక యూనిఫామ్ ఉంటుంది, అది వేసేసుకుంటాడు. అయ్యప్ప బట్టలన్నీ పక్కన పెట్టేసుకుంటాడు. ఈ మాల మాత్రం తినడు. వాడు ఏం చేస్తాడు, ముఖం వరకు ఇట్ల వరకు ఇక్కడ వరకు ప్లాస్టిక్ వేసుకొని కప్పేసుకుంటాడు. ఇక్కడ ఇది పెట్టుకోండి, పోయి మోరీలో దిగుతాడు, క్లీన్ చేస్తాడు. పెండ ఉంటుంది, చెత్త ఉంటుంది, గలీజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ మట్టి చెత్త అంతా తీసి బయట వేస్తాడు. మళ్ళీ బయటకు వచ్చి స్నానం చేసి యథావిధిగా ఉంటాడు. సో అంతకంటే ఏమన్నా ఉంటుందండి. మీరు అడిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. దే హ్యావ్ టు కొన్ని పద్ధతి తప్పదు. వృత్తి వేరు, దీక్ష వేరు. వృత్తికి ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మళ్ళీ యాజ్ అందుకని చెప్పాను కదా అని చెప్పి అందరూ సివిల్ డ్రెస్ వేసుకొని తిరగడం కాదు, గుర్తుపెట్టుకోండి. ధరించే వాళ్ళు పూర్తిగా వస్త్రాన్ని ధరించాలి, అవకాశం ఉంది అన్నవాళ్ళు. మీరు వృత్తి సమయంలో చేరిన తర్వాత మళ్ళీ అయ్యప్ప దీక్షలోనే కదా, మీరు అయ్యప్ప దీక్షలోనే కదా ఉన్నారు. మళ్ళీ మీ ఇంటికి రాగానే యాజ్ డీస్గా అయ్యప్పగా మామూలుగా మారిపోండి, అంతే. మాల ఇప్పకండి. కన్యస్వాములు ఎటువంటి నియమాలు ఉంటాయి? కన్యస్వామి ఇదంత అద్భుతమైనటువంటి పేరు ఎంత గొప్పగా చూస్తుంది. అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే అది కన్యస్వామి. ఈ కన్యస్వామికి వేరే దీక్ష, అయ్యప్పకు వేరే దీక్ష అంతా లేదండి. ఎవరికైనా ఇట్స్ A+B² A²+B² 2AB. అది మారదు. అది 1 అయినా 18 అయినా 36 అయినా అది మారదు. బాగా గుర్తుపెట్టుకున్నది. సేమ్ నేను ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రశ్న అడిగారు కదా దీక్ష ఎలా చేయాలని, అలాగే అందరూ చేయాల్సిందే. కానీ మన ఇంట్లో అమ్మని అడిగితే, నాన్నని అడిగితే మీకు పెద్ద అబ్బాయి ఇష్టం, చిన్న అబ్బాయి ఇష్టం అంటే నాకు ఇద్దరు 2 కళ్ళే అంటారు. కానీ ఎక్కడో ఒక పెద్ద అబ్బాయిని ఒకసారి ఇష్టపడతారు, ఎప్పుడో ఒకసారి ఒక చిన్న అబ్బాయిని ఇష్టపడతారు. అలా అయ్యప్ప స్వామికి అతి ఇష్టమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే అది కన్యస్వామి. కన్యస్వామి నీకు ఎన్నడూ ఎరుగని దివ్యానుభూతి కలిగని. వాడికి మాల వేసుకుంటే
ఏదో సమ్ ఫీల్, ఏదో వాడి శరీరంలో ఒక రసాయన మార్పిడి, ఒక తెలియని ఒక అనుభూతి, ఏదో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగనే. ఎన్ని మార్పులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మార్పులు. వాళ్ళని చూస్తే ఆహా వీళ్ళు ఇంతగా గొప్పగా పూజిస్తున్నారు, వీళ్ళు ఇంత నామం చూస్తున్నారు, వీళ్ళు ఇంత అలంకారం చేస్తున్నారు, వీళ్ళు చూస్తారంటే అన్నిటికంటే ఒక డిసైడ్ చెప్తూ ఉంటేనే గుజ్బంస్ వస్తుందండి. కొన్ని విషయాలంతా కూడా ఈ అయ్యప్ప విషయంలో ప్రతిదీ కూడా ఒక అనుభూతియే. అది అనుభవించడానికి వాళ్ళకి అది తెలుస్తుంది. ఆ కన్నేస్వామి చేతుల మీదుగా స్వామి నువ్వు బాగుండాలి అని చెప్పి కొంచెం విభూతి పెట్టుకున్నా కూడా ఎంతటి వ్యాధి అయినా నయమైపోతుందండి. అది అనుభవపూర్వకంగా చెప్తుంటారు. ఆ కన్నేస్వామి సాక్షాత్ అయ్యప్ప సమానం, అయ్యప్ప స్వరూపం శరణమయ్యప్ప. నియమాలు కూడా చెప్పండి. కన్నేస్వామి రొటీన్ అండి. మీరు ఇప్పుడు తలస్నానం చేయడం, భూషణం చేయడం, మీరు మీ గురుస్వామిని ఎంచుకుంటే ఆ గురుస్వామి గారు ఎలా చెప్తే అలాగే చేయాలి. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. శబరిమలకి అన్ని దేవుళ్ళకి గురువుతో వెళ్ళట్లేదు మనం, శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఇక్కడ మాత్రమే గురువుతోనే మనం శబరిమలకి వెళ్తున్నాం. కాబట్టి మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేయాల్సిందే మీరు శరణమయ్యప్ప. గురుస్వామి నాకు తెలిసిన వాళ్ళ గురుస్వామి ఉన్నారు, వారి ద్వారా మాల వేసుకుంటున్నారు. నేను మొదటిసారి మాల వేసుకుంటున్నాను. అసలు గురుస్వామిని ఎలాగా అప్రోచ్ అవ్వాలి, ఎలా వారితో మాట్లాడాలి, ఏమని అడగాలి, ఎవరిని అసలు గురుస్వామిగా స్వీకరించాలని చాలా మందికి ఇది ఒక సందేహం ఉంటుంది. ఇది నివృత్తి చేయండి. ఏమండి ఈరోజు గూగుల్ ఉందండి, ఎవరెవరు గురుస్వామి ఉన్నారు నియర్ బైలో ఉన్నారు తెలిసిపోతుందండి. అందరూ దే ఆర్ ఆల్ వెల్ నోన్ పీపుల్ ఇన్ ద సొసైటీలోనే ఉన్నారు. గురుస్వామిని ఎంచుకోవడం పెద్ద విషయమే కాదు. ఈవెన్ మేము అక్కడ దేవాలయంకి వెళ్ళామండి, ఆ దేవాలయంలో టికెట్ ఇచ్చారు, మేము పోయి మాల ఇచ్చాము, వాళ్ళు మాల వేసేసారు అంటే అది రాంగ్. దేవాలయంలో మాల వేసుకోండి, కానీ మీకు మాల వేసే వ్యక్తి కూడా దీక్షలో ఉన్నారా? తాను దీక్షలో ఉంటేనే ఇతరులకు దీక్ష ఇచ్చే అవకాశం ఎవరికైనా. ఏమంటే మేము 360 రోజులు పూజ చేస్తామండి, మేము మాకు చాలా ప్రత్యేకత. 360 రోజులు పూజ చేయడానికే మీరు పూజారి, కానీ దీక్ష ఇవ్వడానికి కాదు. మీరు దీక్ష ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు దీక్ష తీసుకొని ఇవ్వండి అంటున్నాం, అంతే తేడా. ఎన్ని సంవత్సరాల నుంచి అలా? 18 సంవత్సరాలు దీక్ష తీసుకోవాలి ఫస్ట్ ఒక గురుస్వామిగా ఉన్నవారు. తాను తన శిష్యుల్ని శబరిమలకి క్షేమంగా తీసుకొచ్చే ఒక అనుభవం ఉండాలి. ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలని అనుభూతితో ఉండాలి. నియమ నిబంధనలు కరెక్ట్గా చెప్పాలి, అందులో నిస్సంకోచంగా చెప్పాలి, భయపడకూడదు. ఒకరికి గొప్పగా ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సమాజంలో కొంతమందిగా మంచి పేరు తెచ్చుకోవడం కోసం అన్నింటినీ కూడా సడలింపు చేయడం, ఒకరికేమో స్ట్రిక్ట్గా ఉండడం. ద సేమ్ మ్యాన్ డూయింగ్ డ్యూల్ రోల్స్. ఇప్పుడు మన ఫోన్లో అంతా డ్యూల్ సిమ్ వచ్చింది కదా, అలా డ్యూల్ రోల్స్ నో. ఒకటే ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి A+B² A²+B² 2AB అంతే, అది మారదు. అలా దీక్ష ఇవ్వడం. ముందు ఫస్ట్ గురుస్వామి గారికి అష్టోత్తరం, 3 అష్టోత్తరాలు, లోకవీర మహాపుత్యం, మాలాధారణ మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం, మాల విసర్జన మంత్రం నోటికి వచ్చి ఉండాలి ఖచ్చితంగా. స్వామి మేము చదువుకోలేదండి, ఏం చదువుకోలేదండి, ఎన్ని యూట్యూబ్ చూడట్లేదు, ఎన్ని మాటలు వినట్లేదు, ఎన్ని పూజలు చేయట్లేదు, ఫ్లైట్లో వెళ్ళట్లేదా, బస్సులో వెళ్ళట్లేదా, ఇంకోట్లేదా, మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు లేరా, వాళ్ళ చేత చెప్పించుకొని వినండి కదా, లేదా మీ యొక్క గ్రూప్లో ఒక బాగా చదువుకున్న వ్యక్తి చేత చెప్పించుకొని మీరు చేయండి కదా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెళ్ళారు కదా, ఉదయం సాయంత్రం ఒక సంవత్సరానికి 48-50 రోజులు 2 సార్లు 100 సార్లు అంటే 30 సార్లు అంటే 3000 సార్లు చెప్పి ఉంటారు. ఆ మాత్రం రాదా? కనీసం కొన్ని నామాలు కూడా ఇన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి సీనియర్గా ఉండడం కాదు, గొప్ప కాదు, కాషాయం వేసుకోవడం, టవల్ వేసుకోవడం, సీనియర్ కాదు. కనీసం నాకు ఈ మంత్రాలన్నీ వచ్చు అంటేనే మీరు గురుస్వామిగా ఉండండి, లేదా సామాన్య భక్తులుగా ఉండండి చాలు. ఆ గురుస్వామి అనేది ఒక వాల్యుబుల్ వర్డ్ అనమాట. ఇవన్నీ తెలిస్తేనే, ఇప్పుడు ఎందుకు ప్రిన్సిపల్ అని పెడతారు, వాళ్ళకి అన్నీ తెలిస్తేనే. మీ అటెండర్లుగా ఉన్నవాడిని ప్రిన్సిపల్ సీట్లో కూర్చోబెడతావా? ఈజ్ మాస్టర్ ఫర్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్స్ ఉంటేనే ప్రిన్సిపల్. ఈ యొక్క ఎథిక్స్ ఇవన్నీ ఉంటేనే గురుస్వామి. అదర్వైజ్ సీనియర్ గురుస్వామి, సీనియర్ స్వామి అంతే. ఇట్స్ గురువు అంటే నాలెడ్జ్ ఉన్నవాడుగానే ఉండాలి 100%. లేదా మీ అబ్బాయిని విద్య లేని స్కూల్లోనో కాలేజీలోనో నేర్పిస్తారా? అటెండర్ దగ్గర ఇచ్చి నేర్పిస్తారా? ఎందుకు నేర్పిరు? ఏం వస్తుందని? ఏమి రాదు. మీరు కూడా ఎంచుకునేటప్పుడు ఇవన్నీ చూడండి. నేను చదువు లేదు అని ఆర్గ్యూ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు వితండంగానే ఉంటారు. వాళ్ళ ఒక అర్రగెన్స్ ఉంటుంది ఎప్పుడు. నా మాల ఇప్పేస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ మాలలో మాత్రం ఒక అర్రగెన్సీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంచుకోకుండా చాలా గొప్ప గొప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. నిత్య సహస్రనామం చేసే మహానుభావులైనటువంటి గురుస్వాములు ఉన్నారు, గొప్ప గొప్ప గురుస్వాములు ఉన్నారు.
ఉదయం 4 నుంచి మొదలు పెడితే 7-8 వరకు పూజ చేసి మళ్ళీ పెద్ద పెద్ద ఆఫీసర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, రైల్వే ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్స్ చాలామంది నేను చూశానండి. అద్భుతంగా ఉదయం 4 నుంచి 7-8 వరకు పూజ చేసుకొని వాళ్ళ వృత్తి వ్యాపారాలు గట్టిగా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం స్నానాది కార్యక్రమాలు చేసి ఇదే విధంగా చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము మొదటిసారి వేసుకున్నప్పుడు మా గురుగారు మాకు నేర్పించారండి. ఇప్పటికి నేను 30 ఏళ్ళుగా పోతున్నాను. ఇంకెన్ని ఏళ్ళు పోతానో తెలియదు. అన్ని ఏళ్ళు కూడా నేను ఇలాగే ఉంటానండి. నాకు ఇందులో ఒక తృప్తి అనిపించింది కాబట్టి ఇలా ఉంటున్నాను. సో అలాంటి ఒక ఉత్తమమైనటువంటి గురుస్వామిని ఎంచుకొని దీక్ష తీసుకోండి. శరణమయ్యప్ప. అది ముందు వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఎలా ఎంచుకోవాలి ఏమిటి. ఎస్, చాలా సంతోషం. స్వామి శరణం. శరణమయ్యప్ప అమ్మ.